సో ఫస్ట్ ఆయన ఏమంటున్నారు, ఆయన భాష ఏంది, ఆయన స్లాంగ్ ఏంది, ఆయన చేస్తున్న పనులు ఏంటి, ఆయనకి దానికి ఉన్న సంబంధం లేదన్నట్టు. ఖైదీ మెంటాలిటీ, జైల్లో ఉండాల్సిన. కానీ మీరు చూస్తే మొత్తం బీఆర్ఎస్ కి ఫేవర్ గానే ఉన్నారు కదా. మళ్ళీ బీఆర్ఎస్ తోటి కంపేర్ చేసినప్పుడు జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉంది. దావోస్కి వెళ్ళి చాలా అంటే దాదాపుగా 1,70,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. జ్ఞానం జూట మాటలు మాట్లాడిన తర్వాత జూటా వాళ్ళు చేసేవన్నీ కూడా లొట్టపీస్ కేసు, నా మీద కావాలని కక్షపూరితంగా చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. సుప్రీం కోర్టులో విత్డ్రా చేసుకుంది కూడా కేటీఆర్ గారే క్వాష్ పిటిషన్. సరే దేఖలేంగే. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో విద్యుత్ బకాయిలు కూడా లొట్టపీస్ కేసేనా? వీడియోలో బ్యాక్ తోటి దొరికి అయినా అదేం అయితలేదు. 1 year పరిపాలనలో విజయోత్సవాలు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా సెలబ్రేషన్ చేస్తుంది. సో ఎంత సెలబ్రేట్ చేసుకుందంటే ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టింది. టీంలు కావాలంటే మీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తుంది. నేను ఒకసారి కొన్ని చూపిస్తాను. హైదరాబాద్ పక్కన సముద్రం ఉందని చెప్పి చెప్తలేడు. ఇవన్నీ ఆయన ఏమంటలేడు మాటలు. మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. ఎవరైతే వాళ్ళ కొడుకుని చంపిండో ఆయనతోటి మస్తు దోస్తాన్ చేసి బయటికి వచ్చి చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వెనకాల మీ నాన్నగారు ఉన్నారు, అలా ఉన్నవా ఇప్పుడున్న బీఆర్ఎస్ లో ఉన్న అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది. కానీ ఈయన మాత్రం సింగిల్ గా సోలోగా వచ్చాడు కదా. కళ కూడా వచ్చుంటే పక్కన పో కళ అని ఉంటాడు, సీఎం నేను కానుకో అని. మీసం తిప్పి మరి చిటికలు వేసి నెక్స్ట్ వచ్చి మీ అంతా చూస్తా అన్నాడు, వచ్చిండు అయ్యిండు. ప్రజలంతా చూపించడానికి వచ్చినట్టున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మీ సింగిల్ వర్డ్ లో చెప్పండి. చీఫ్ మినిస్టర్. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ. రేవంత్ రెడ్డి ఏమో సినిమాలు చూపిస్తాడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో. ఈయన మంచి మళ్ళీ మా దగ్గరకు వచ్చి టికెట్లు పెంచమని అడగండి. చిన్న సినిమాలు తీసుకొని మంచి కథలు తీసుకొని మేము ఎంకరేజ్ చేస్తాం. చక్కగా చెప్పిండ్రా. మళ్ళీ గేమ్ చేంజర్ కి వెంటనే మిడ్-నైట్. నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు గారు. మన తెలంగాణ అస్తిత్వాన్నే తీసేస్తున్నారు మన తెలంగాణ తల్లి నుంచి. శ్రీమతి కొండా సురేఖ గారు, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్. నా ప్రకారం అయితే ఫారెస్ట్ మినిస్ట్రీ అన్నారు కదా, అడవిల్లో మనుషులు కూడా బెటర్. కావాలని కేటీఆర్ మీద ఇష్టం ఉన్నట్టు దుర్భాషలు ఆడిందని పెట్టి కింద రాసుకొని చూస్తున్నావా?